హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వీకెండ్ వ్లాగ్ అండి. లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇంకా ఫ్రైడే నాడు చక్కగా పిల్లలతో కలిసి బీచ్ రోడ్లో అలా తిరుగుతూ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా బీచ్ రోడ్ బయలుదేరి బీచ్ రోడ్లో ఒక తెలిసిన హోటల్ ఉంటే అక్కడికి వెళ్దాం అనుకుంటే అక్కడ క్లోజ్ చేస్తారు. ఇంకా వెంకటాద్రి వంటిల్లు మేము ఎప్పుడు రెగ్యులర్గా చేసేదే. ఇంకా ఇక్కడ బటర్ స్పాంజ్ దోశ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా వైజాగ్ వస్తే వెంకటాద్రి వంటల్లో బటర్ దోశ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాంతోపాటు పూరి, వడ, ఫ్రూట్ సలాడ్ అలాంటివి బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసేసి ఫిల్టర్ కాఫీ తాగడానికి చన్నపట్ట ఫిల్టర్ కాఫీ దగ్గర వచ్చి నేను కాఫీ తాగాను. ఇక అలా బయలుదేరుతూ రోడ్డు మీద వస్తూ ఉంటే పనసకాయలు కనపడి అవి కూడా తీసుకున్నారు. బీచ్ రోడ్లో ఫ్రెష్గా అప్పుడే పట్టిన రొయ్యలు, పీతలు, చేపలు, రకరకాల చేపలు అమ్ముతున్నారు. నేను రొయ్యలు అప్పుడే పట్టారు కదా అని చెప్పి ఒక 2 కిలోల రొయ్యలు, 1 కేజీ పీతలు తీసుకున్నారు. ఇవి చుక్క పీతలండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి నేను తిన్నాను. బాగుంది, కర్రీ చాలా బాగా కుదిరింది ఫ్రెష్గా ఉండడం వల్ల. అలా రిటర్న్ వచ్చేసామండి. ఇలా మా ప్రయాణం మార్నింగ్ అలా సాగి ఇంటికి వచ్చేసిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ చేసేసారు. వీటన్నిటిని ప్రాన్స్ నీరును క్రాబ్స్ రెండింటిని కూడా క్లీన్ చేసేసి వాటిని 2 పొయ్యిల మీద 2 వేసేద్దాం అనుకున్నారు. ప్రాన్స్ ఆయిల్లో ఉప్పు, పసుపు వేసి మగ్గబెట్టేశాను. అవి మగ్గిన తర్వాత అవి పక్కన పెట్టేసుకుని ఇంకా వంకాయ, పచ్చిరొయ్యలు ఉడదాం అనుకున్నారు. కొన్ని రొయ్యలు తీసేసి వేరే మరోసారి ఉడదాం అనుకున్నాను అనమాట. 2 కిలోల రొయ్యలు ఒలిపిస్తే కేజీ రొయ్యల కన్నా కొంచెం 1-2 గ్రాములు ఇంకా తక్కువే వస్తాయి. ఈ రొయ్యలు పక్క పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో క్రాబ్స్ వేసేసి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా రకరకాల మసాలాన్ని వేసి పచ్చిమిరపకాయలు వేసి పట్టించేసి ముందు నూనెలో మగ్గబెట్టిన తర్వాత టమాటాలు, ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేసి అవి కూడా వేగిన తర్వాత తగినంత చింతపొడి పులుసు వేసేసి బగ్గరిచ్చేస్తే చక్కగా క్రాబ్స్ పులుసు చాలా బాగా రెడీ అయ్యిందండి. అసలు ఎంత టేస్టీగా ఉందో కూర. వైట్ రైస్ కూడా వండేశారు అనమాట. వీకెండ్స్లో నా కర్రీస్ అయితే ఇయ్యారండి. ఇదిగో వంకాయ, పచ్చిరొయ్యలు కర్రీ వండేశారు. రొయ్యలు ముందుగా నూనెలో మగ్గబెట్టుకుంటారండి, నీ శ్వాస రాదు. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మన కూరలో మగ్గబెట్టుకుంటే అదో రకమైన టేస్ట్ ఉంటుంది, విడిగా నూనెలో మగ్గబెట్టుకుంటే మరొక టేస్ట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి మా వంకాయ, పచ్చిరొయ్యలు కర్రీ కూడా వండేసారు. ఇది కూడా బాగా కుదురుతుందండి కర్రీ. మీరు వీకెండ్స్ ప్లాన్స్ ఏంటండి? మేమైతే శుభ్రంగా మంచి ఫుడ్ తోటి, మంచి సినిమాలతోటి ఫ్యామిలీ టైం బాగా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నాకు కూడా కొంచెం జలుబుగా ఉన్నదండి, వాయిస్ ఏమన్నా గరగర అనిపిస్తే ఇగ్నోర్ చేయండి. మా కర్రీస్ అయితే వంకాయ, పచ్చిరొయ్యల కర్రీ, పీతల పులుసులాగా కొంచెం ఇగురు పులుసులాగా పెట్టారు, వైట్ రైస్ అండి. ఈ వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.